హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ అమృతపాణి గారని మన చీరాల్లో ఆయన టైటిల్ బాగా నచ్చింది మాకు. అమ్మ కంటి హాస్పిటల్ ఆయన చూడక ముందు వాళ్ళ అమ్మని చూసేవాళ్ళు. అమ్మ కంటి హాస్పిటల్ అని టైటిల్ మాకు నచ్చింది అనమాట. అప్పుడు మేము కలవడం జరిగింది. ఒక 7-8 సంవత్సరాలకు ముందు మేము ఫ్రీ సర్వీస్ కంటి హాస్పిటల్ పొర్చూరులో పెట్టి అన్ని జాతుల వాళ్ళు కూడా కంటి చికిత్స ఫ్రీగా ఎంతో మందికి ఫ్రీ సర్వీస్ చేస్తుంటాడు. సేవ చేసినప్పుడు 10 మందికి నాయన డబ్బులు ఇవ్వంటే ఒకసారి పొండి అనే ఒక రకం అనమాట. అలాగా మంచి సేవ చూస్తుంది అలా మంచి మనిషి. అలాంటి మనిషితోటి మాకు ఫ్రెండ్షిప్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మంచి ఒక రిసార్ట్ 2 రకాల్లో ముచ్చటగా బీచ్ పక్కన అద్భుతంగా ఉంది. ఇక్కడ తొందరలో 2-3 నెలలు ఓపెన్ అయిపోయేటట్టు ఉంది. డెఫినెట్గా మేము పిల్లకుండానే మేము రావాలనుకుంటున్నాం. 19-20 తేదీలో 2 బ్రదర్స్ ఉన్నారు అక్కడ హైదరాబాద్లో. వాళ్ళిద్దరు డేట్లు ఇప్పుడు చెప్తే అప్పుడు పెట్టుకుంటారు. గుడ్. మేము కూడా ఖాళీ ఉంటే వస్తాం. వాళ్ళ పేరు రామలక్ష్మణ్. ఇదేంటి వాళ్ళు డేట్ ఫిక్స్ చేస్తారు కదా. నాకు ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, నేను బయటికి వస్తానని, ఓపెనింగ్ వస్తాను, బయటికి లేవని వాళ్ళు డేట్ చెప్పినప్పుడు ఇది పెట్టుకుంటారు. నేను ముందు ఎట్లా డేట్ చెప్పేది మేము ఆయన అడగకుండా వద్దాం అనుకుంటాను. మాకనే ముందు బుక్ చేశారనమాట. ఎందుకంటే చాలా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లో ఉందన్నమాట. విలేజ్ అట్మాస్ఫియర్ చెప్పేసాడు. చిన్న బాతులు, కుందేళ్లు, ఒక పక్కన గేది, తర్వాత మంచం, లైట్, నులక మంచం, మంచు లైట్. మీరు మంచు లైట్ అంటే మంచు లైట్. అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్న మిత్రులు అనుకున్న వాళ్ళకి ఆ టౌన్ అపార్ట్మెంట్ లో ఉండి, ఆ ఇరుకుంట్లో ఉండి మన పక్కింటి వాళ్ళు తలుపు ఏమనుకుంటారనే టెన్షన్స్ లో ఉండే వాళ్ళందరూ వీకెండ్స్ లో 2 days వచ్చి ఎందుకంటే మనం పుట్టింది విలేజ్ అట్మాస్ఫియర్ వాతావరణంలో నుంచి పలు తల్లిదండ్రులు తాతలు మన జీన్స్ అంతా అదే టౌన్ జీన్స్ అలవాటుపడ్డాం. వచ్చిన పిల్లలందరూ ఆ కుందేలు పిల్లలతోటి, ఆ బాతులతోటి, ఆ గేదెలు మేత వేసినట్టు మేతనట్టు చిన్నగా ఆడుకొని, చిన్న నులక మంచం మీద కూర్చొని, అరుగు మీద కూర్చొని, ఊర్లో పెద్దలు మేము ఊర్లో విలేజ్ లో ఉండగా అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకున్నట్టుగా ఫ్యామిలీ కూర్చొని ఆ రిలేషన్ కబుర్లు చెప్పుకునేది ఒక ఆనందం అనేది. డాక్టర్ అమృతపాణి గారు ఇక్కడ కొత్తగా ప్రపంచాన్ని కొత్త విలేజ్ని సృష్టించబోతున్నారు. చూస్తే అమ్మ విలేజ్ అక్కడ కొన్ని ప్లేస్లు ఏమిటంటే మళ్ళీ మన ఇంటి టౌనే కొన్ని ప్లేస్లు అగపడుతుంది. అక్కడ కొన్ని వాతావరణం ఇక్కడ అప్పడితే మనకు చేంజ్ అవ్వరు. ఏది ఇంట్లో ఉండగా అపార్ట్మెంట్ లో ఉండట్టుంటే కాదు కాబట్టి ఒక చిన్న వాతావరణాన్ని క్రియేట్ చేశారు డాక్టర్ అమృతపాణి గారు అద్భుతంగా. చెట్లు, మామిడి చెట్లు, అరటి చెట్లు అన్ని. బుద్ధుడిని చూస్తే ఒక ఫిష్ ఆఫ్ మైండ్గా మాకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. అంటే మీ ఆలోచన తగ్గట్టు. ఎందుకంటే మనం ఏం పని చేసినా కానీ ముందు మన ఫీజు ఉండాలి అనేది సగం సాటిస్ఫాక్షన్ మీరు అవుతున్నారు. ఇంకా 5 ఏళ్ళు మనం పని చేస్తాం. తర్వాత అందరిలాగే మనం కూడా నడవలేక అక్కడ ఉండే కంటే నేను మా ఆవిడ వచ్చి ఇక్కడ కూర్చొని ఇంకా ఎవరైనా బంధువుల్లో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు బాగలేరంటే అక్కడ కూర్చోండి, కబుర్లు చెప్పుకోండి, చెట్లు నీళ్ళు పోయింది, దాన్ని పోయింది, ఓకే వచ్చారా అమ్మ ఏముండారంటాం. వాళ్ళకి ఏదైనా వచ్చే సైజు వచ్చిన టూరిస్ట్ నాకు మంచి మాటలు మీ జీవితం అనుభవాలు. మనం అక్కడ ఉండి ఏం చేస్తాం ఆ సిటీలో ఉండి వాళ్ళు హాస్పిటల్ చూసుకుంటారు, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు, మనకు సంబంధం పీస్ఫుల్గా ఇక్కడ హాయిగా ఉండొచ్చు అన్న ఉద్దేశం. గుడ్. మంచి ఆలోచన, చాలా మంచి ఆలోచన. నేను మా నాన్న చిన్నప్పటి నుంచి కొన్ని 100 మందిని చదివించాడు, కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి. తర్వాత నేను సర్వీస్లో ఆయనలో 1 లక్ష వంతు సర్వీస్ చేస్తాను, బాగానే చేస్తాను, గర్వపడి అధ్యయనం చేస్తాను. తర్వాత నాకు ఆ ఊర్లో తాగుబోతుతనం మార్పించడానికి వీళ్ళు పెద్ద స్థాయికి వచ్చారని నేను సన్మానం చేసి నేను సంతోషపడి నేను అందరికీ చెప్పుకుంటా. మా వాళ్ళు సినిమా ఫీల్డ్ ఆ ఫీల్డ్ నుంచి ఇక్కడ చేస్తున్నారు, మా వాళ్ళు డామినేట్ ఆ ఫీల్డ్లో చేస్తున్నారు అనుకున్న టైంలో ఆ ఊరు సారా మానిపించడం కోసం వాళ్ళకు 10,000 డొనేట్ చేసి, నువ్వు మానేస్తే నీకు ఇది ఇస్తున్నావు, నువ్వు వేరే వ్యాపారం చేసుకుంటే నీ ఊళ్ళకేను తర్వాత మెడికల్ క్యాంప్స్ పెట్టడానికి ఎక్కడొచ్చింది ఈ స్వార్థమైన. నువ్వు బెల్ట్ షాప్ ఆపేస్తే సంవత్సరం ఒకేసారి అసలు ఏంది అది ఆలోచన ఏంది? బాగా డబ్బున్న వాళ్ళు వీళ్ళు ఒక లెక్క, నీకు 1 లక్ష ఉంచి కూడా కదా వాళ్ళకి. అట్లాంటిది
మనకున్న దాంట్లో నుంచి మేము ఇక్కడ అంబేద్కర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేను గౌరవతి వీళ్ళంతా మీటింగ్ చిన్న తమ్ముళ్ళు అనగానే ఒక 100-200 మంది వచ్చేసారు తరపు కొద్దిగా తగ్గించి వస్తే అందరం కూర్చొని మాట్లాడుకుని మనం సర్వీస్ ఎట్ చేయాలి నేను చెప్తా ఉంటా. అది నువ్వు ఊళ్ళకి మార్చడానికి రావాలంటే ఇంకెంత పెద్ద మనసు రావాలి. నేను చేయలేకపోయా నాకు ఉంది. కాకపోతే ఉన్నదాన్ని అంతటిని 30-40 కోట్లు మనం అప్పుడు ఎలక్షన్లో పెట్టేసాంగా. మనం పోయిందని ఆ ఫీలింగ్ మనకేం లేదు, మొత్తం పోయింది. అటగా నేనంటే భగవంతుడు పోయేదాన్ని ఎట్టయినా పుట్టిస్తానని బెనిచ్చాడు చూడు, అది గ్రేట్. ఎందుకంటే పోయిందని చెప్పి కుంగిపోయిన జీవితం వేస్తాను కాకుండా మళ్ళీ చూడు ఇది హీరో అంటే. మా నాన్న టీచరు 100 మందిని చదివించాడు, మొత్తం కాజేశాడు. నాకేమి ఇలా నేను పేపర్ తీసుకొని వచ్చి చీరాల్లో బతుకుతా ఉన్నా. ప్రాక్టీస్ మనం అందరికంటే ఏం పెద్ద సరే ఇది చేయమన్నా చెయ్యం, అందరిలాగానే చేస్తాం. మనకు అంతకంటే ఎక్కువ నాలెడ్జ్ ఏం లేదు. డబ్బులు లేవు అంటే చీటీ డబ్బులు లేకపోతే చీటీ రాయకుండా పంపించేది. రాయ్ చీటీ రాయ్, ఆపరేషన్ డబ్బులు లేవంటే చేద్దాం, నెలకు 100 లేదా అది కూడా చేయి. అది చేస్తే లేక వాడు ఏం చేస్తాడు, ఇంకోటి చెప్పి ఇంకోటి అలా పబ్లిసిటీ పోయింది. నువ్వు డబ్బులు ఇంపార్టెంట్ ఇస్తావు అంతే. నాకు 5 కోట్లు ఇస్తేనే నేను ఫైటింగ్ చేస్తానని మీరు ఏ రోజైతే అంటారు. అన్న సినిమా తీస్తున్నానన్న చిన్నోడిని నేను, ఒక్క ఫైట్ ఉంది, ఒకటి కంపోజ్ చేయండి అన్న, మీ పేరు వేసుకుంటే నాకు ఇది వస్తుంది, అంత తెచ్చుకోలేను అందరిలాగా కొంత ఇస్తానంటే నేను అనుకుంటున్నాను. చేయి తమ్ముడు నీకెందుకు నేనుంటాను అని మీరు అనే మెంటాలిటీ అని నేను అనుకుంటున్నాను. లేకపోతే రావు మీకు 20 సంవత్సరాలు ఇంకా జరుగుతుంది, రన్నింగ్ లోనే ఉంది. అంటే అట్లా మనం అట్లా చూసుకుంటా ఉంటే కదా అవకాశాలు. మీకు ఈ ఫీచర్స్ వాళ్ళు మటుకి ఇది మటుకి మంచి మీకు ఒక గుర్తుండే మెమరబుల్ ఒక డ్రీమ్ అన్నమాట. ఇది అద్భుతంగా ఉంది. ఇదేంటి నాకు ఎంతో మందిని ఏం చేస్తున్నారు, నా సోదరులు నా దగ్గరికి వచ్చారని చెప్పేసి నా సోదరులు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నాకు సర్వీసులో ఉండేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకొని జీవన విధానం సాగించే నా తమ్ముళ్ళు వస్తే నా దగ్గరికి తీసుకురావాలని చెప్పేసి, ఏం కావాలంటే పెద్ద సమస్య ఉంది మీరు రావాలని అబద్ధం చెప్పి మరి నా తమ్ముళ్ళు వాళ్ళు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఒక రోజు స్పెండ్ చేసి వెళ్ళాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా. ధన్యవాదాలు. శుభాకాంక్షలు. అందరికీ కూడా